Yeah, okay. Yeah, what is our last topic? Any idea? Exceptions ఉన్నాయి. Sorry. Exceptions. Okay. Can anyone tell me what is exception? Why we use? Where we use? Wherever we get errors, um, uh, we can skip that errors, and ఆ ఎర్రర్స్ని మనం సపరేట్ వేరేలా చూపించుకోవచ్చు. అండ్ Okay, that's it. Okay, what is the syntax? Sai, what is the syntax for exceptions? How to write? Hello, is the audible, guys? అన్న యువర్ అడుగులు. Okay, the next topic. Okay, the next topic is generators and iterators. Okay, we seen exceptions. Okay, how to handle the exception. So exception is simply like a we can't handle directly. Okay, exception is a indirect of error or runtime error. If the runtime errors occurs also, we can't handle that errors normally, so that program will stop at that particular place. So to avoid that, we are using exception handling. Means whenever the exception came, we can handle that in the nice way or in the proper way, so that our program flow will continue. It will not stop anywhere. యా Got it అన్న. right? యా యా Okay, the next topic called generators and iterators. Okay, so what is mean by generators and what is mean by iterators is we will see now. Okay, so first of all, what is this generators, where we are using, what is the keywords we are using for this one. So whenever you are running the loop, okay, whenever you are running the loop, if you are facing any issue, okay, if you are facing any issue, you can control by using debugging methods. Okay, that is there, that is not having any problem. If you are using functions, okay, if you are using function, if one time you need to run, okay, one time you need to run, or two times you need to run, three times you need to run, how many times if you run, okay, if there is a mentioned written, okay, suppose in this example if you see, ఓకే, ఈ ఎగ్జాంపుల్లో మీరు చూసినట్టయితే 10 ఉంది. సో ఎన్నిసార్లు ఈ ఫంక్షన్ కాల్ చేసినా మీకు వచ్చే వాల్యూ ఎంత? 10 అన్న. ఓకే, వాల్యూ చేంజ్ అయితే ఇది వస్తుంది, బట్ రిటర్న్ 10 అని రాసాము. సో ఇక్కడ ఏ లాజిక్ జరిగినా రిటర్న్ అయ్యేటప్పుడు ఎంత రిటర్న్ అవుతుంది? ఏ గైస్, రిటర్న్ టాపిక్ అయిపోయిందండి. యా అన్న. చెప్పండి. మనం ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ అవుతుంది అన్న. ఓకే, ఇక్కడ ఎంత ఇచ్చాము? 10 ఇచ్చాం. సో నేను 10 టైమ్స్ ఈ ఫంక్షన్ కాల్ చేసినా నాకు రిటర్న్ వాల్యూ ఏమొస్తుంది? 1 వస్తుంది. 10 వస్తుంది. యా అన్న 10 వస్తుంది. ఓకే, సో ఒకవేళ నాకు రిటర్న్ వాల్యూ ఎవ్రీ టైం చేంజ్ కావాలి. సో ఒక ఒకసారి 10 ఇచ్చా, ఒకసారి 20, ఒకసారి 30, ఇలా రావాలి అంటే ఏం చేయాలి? సో అదొకటి. ఓకే, ఒక ఇష్యూ. రెండవది, ఓకే, రెండవది ఏంటి అంటే సపోజ్ మీరు టెస్టింగ్ చేస్తున్నారు. ఓకే, మీరు టెస్టింగ్ చేస్తున్నారు, సేమ్ ఇలాగే ఫంక్షన్ టెస్ట్ చేస్తున్నారు. ఫంక్షన్ టెస్ట్ చేసినప్పుడు ఎన్నిసార్లు సారీ గైస్, ఎన్నిసార్లు మీరు టెస్ట్ చేశారు అని ఎలా తెలుసుకోవచ్చు? హౌ మెనీ టైమ్స్ యువర్ ఇటరేషన్ డన్, మీ ఇటరేషన్ ఎన్నిసార్లు అయింది అన్నది ఎలా తెలుస్తుంది? సపోజ్ నేనే మేనేజర్ ఉన్నా, మీకు చెప్పాను 10 టైమ్స్ దీన్ని టెస్ట్ చేయండి అని. ఓకే, 10 టైమ్స్ మీరు టెస్ట్ చేశారు అని నాకు ఎలా తెలుస్తుంది? ఆర్ ఒక 8 టైమ్స్ టెస్ట్ చేశారు, ఎలా తెలుస్తుంది నాకు? అవుట్పుట్లో చూడమంటారా?
ఓకే. సో దెర్ ఈస్ ద కీవర్డ్ కాల్డ్ yield. ఓకే, yield అనే ఒక కీవర్డ్ ఉంది. ఈ yield కీవర్డ్ వాడితే మీరు అలాంటి యూజ్ కేసెస్ని రిటర్న్ చెక్ చేయొచ్చు అనమాట. ఓకే, దెర్ ఈస్ అ yield అనే కీవర్డ్ ఉంది. ఆ yield అనే కీవర్డ్ వాడితే మీరు సేమ్ అది ఎలాగూ రిటర్న్ లాగానే, ఆల్మోస్ట్ రిటర్న్ లాగానే ఉంటుంది, బట్ ఇట్ విల్ ఇటరేట్ నంబర్స్. ఓకే, అదేం చేస్తుంది, ఓకే. కొన్ని నెంబర్స్ని రిటర్న్ చేయగలుగుతుంది. ఓకే, ఎలా అన్నది మనం చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీరు ఈ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్కి నాకు వచ్చే అవుట్పుట్ చెప్పండి. ఓకే, సో ఓకే వెయిట్, బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఐ విల్ erase the outputs, clear outputs. Now tell me what is the output for this particular one. ఓకే, దీనికి వచ్చే అవుట్పుట్ నాకు చెప్పండి. ఫస్ట్ టైం రన్ చేస్తే నాకు ఏమొస్తుంది, సెకండ్ టైం రన్ చేస్తే ఏమొస్తుంది, థర్డ్ టైం రన్ చేస్తే ఏమొస్తుంది? 1 అని వస్తుంది అన్న. ఫస్ట్ టైం రన్ చేస్తే 1 వస్తుంది. ఓకే, సెకండ్ టైం? ఎన్నిసార్లు రన్ చేసినా 1 వస్తుంది అన్న. థర్డ్ టైం? 1 వస్తుంది. అక్కడితో కట్ అయిపోతుంది కదా, రిటర్న్ 1 వాల్యూ వచ్చేసరికి అక్కడితో అయిపోతుంది. ఎస్. సో రిటర్న్ 2కి ఎందుకు వెళ్ళట్లేదు? కండిషన్ అక్కడితో సాటిస్ఫై అయిపోతుంది, ఇంకా అక్కడితో ఎండ్ అయిపోతుంది. కండిషన్ ఎక్కడ ఉంది ఇందులో? అదే కండిషన్ అంటే రిటర్న్ 1 అనేది కొట్టేస్తున్నాం కదా. సో ఇలా మీరు 10 రిటర్న్స్ రాసిన ఫస్ట్ రిటర్న్ దగ్గరనే ఫంక్షన్ రిటర్న్ అయిపోయి ఇక్కడికి వచ్చేస్తుంది, మెయిన్ ఫంక్షన్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ రిటర్న్ 2కి రిటర్న్ 3కి వెళ్ళే ఛాన్సే లేదు. ఓకే, సపోజ్ ఇటరేషన్ రాసాం, ఫర్ లూప్ రాసాను ఇలాగా. ఓకే, నౌ we will check this one, then after we will go for the for loop statement. సో ఒకసారి చూడండి, దీన్ని ఎన్నిసార్లు రన్ చేసినా రిటర్న్ 1 వస్తుంది. give me 1 minute, I just now started cluster. అన్న ఇది రికార్డింగ్ అవుతుందండి. ఓకే. ఓకే, you got the videos links, right? యా అన్న. ఓకే, యా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఇప్పుడు క్లస్టర్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఏమొస్తుంది, మనం ఏమని గెస్ చేస్తున్నాము, ఎన్నిసార్లు రన్ చేసినా, హౌ మెనీ టైమ్స్ ఇఫ్ యూ ఆర్ ఇటరేటింగ్ ఆల్సో ద రిటర్న్ వాల్యూ విల్ బి 1 ఓన్లీ, ఇట్ విల్ నాట్ చేంజ్, ఇట్ విల్ నాట్ గోస్ ఫర్ 2. ఓకే, ఇట్ విల్ నాట్ గోస్ ఫర్ 3. ఎందుకు, రిటర్న్ దగ్గరనే మనకు సాటిస్ఫై అయిపోతుంది కాబట్టి ఇట్ విల్ కమ్స్ హియర్, ఇట్ విల్ కమ్స్ హియర్, ఇట్ విల్ గోస్ అవుట్. ఓకే, ఓకే. సో ఇది మీకు అర్థమైంది కదండి? యా అన్న. ఓకే, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ వన్ వి విల్ ఎగ్జిక్యూట్. నెక్స్ట్ వన్ దానికి అవుట్పుట్ చెప్పండి, గెస్ చేయండి. నెక్స్ట్ దానికి అవుట్పుట్ ఏంటి? ఏ వాల్యూ ఏమేమని ప్రింట్ అవుతుంది? సాయి, ఆర్ యూ దేర్? సాయి, నాకు దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది ఫాస్ట్గా చెప్పు. మామూలుగా ఫర్ లూప్ ఉపయోగించారు కాబట్టి 0 to 1 2 3 4 దాకా రావాలి. ఓకే, అక్కడ వరకు కరెక్టే. నెక్స్ట్ రిటర్న్ మాత్రం 1 ప్రింట్ అవుతుంది. రిటర్న్ రిటర్న్ అవుతుంది. అది ఎప్పుడు, ఐ వాల్యూ 0 ఉన్నప్పుడా, ఐ వాల్యూ 1 ఉన్నప్పుడా? ఐ వాల్యూ, హలో చెప్పు, నేను వింటున్నా. ఐ వాల్యూ 0 ఉన్నప్పుడు ఏం రిటర్న్ అవుతుంది, ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు ఏం రిటర్న్ అవుతుంది, ఐ వాల్యూ 2 ఉన్నప్పుడు ఏం రిటర్న్ అవుతుంది, 3కి 4కి నువ్వు అన్నావు కదా 0 to 4 వరకు రన్ అవుతుందని. 0కి ఏం ఐ వాల్యూ వస్తుంది, ఏ వాల్యూ ఏం ప్రింట్ అవుతుంది, 1కి ఏ వాల్యూ ఏం ప్రింట్ అవుతుంది, 2కి ఏ వాల్యూ ఏం ప్రింట్ అవుతుంది, 3కి ఏ వాల్యూ ఏం ప్రింట్ అవుతుంది, 4కి ఏ వాల్యూ ఏం ప్రింట్ అవుతుంది. ఎలాగో 5 లేదు అంటున్నావు కాబట్టి 4 వరకే రన్ అవుతుంది. ఆల్ వీ నో
మనకు తెలుసు ఆల్రెడీ 0 నుంచి 4 వరకే రన్ అవుతాయి. సో ఈ టోటల్ 0 to 4 వరకు 5 వాల్యూస్ అవుతాయి. సో ఆ 5 వాల్యూస్కి వచ్చే రిటర్న్స్ ఏంటి ఏమేమి రిటర్న్ వాల్యూస్ వస్తాయి? 1 2 3 వస్తుంది. ఓకే 1 2 3 కరెక్టేనా? యా అన్న. ఓకే జీ- వంశీ ఉన్నావా? యా అన్న. ఓకే టెల్ మీ. సాయి ఏం చెప్పాడు ఇప్పుడు ఆన్సర్? 1 2 3 వస్తుందని చెప్పన్నాడు. ఓకే మిగతా రెండింటికి మిగతా 2 లేవుగా అన్న. 0 to 4 అబ్బా. ఓకే ఇక్కడ ఏమవుతుంది అంటే అన్న, ఫర్ కండిషన్ ఇస్తున్నాం కాబట్టి 0,5 కదా, రిటర్న్ 1 దగ్గరే సాటిస్ఫై అయిపోయి రిటర్న్ 1 ఎలా ప్రింట్ అవుద్ది అంటే 1 1 1 అలా ప్రింట్ అవుద్ది అనుకుంటున్నాను. ఓకే అలా 5 సార్లు ప్రింట్ అవుతుందని ఓకే అనుకుంటున్నాను. సాయి ఇప్పుడు అర్థమైందా? యా అన్న. ఓకే అది 2కి 3కి వెళ్ళదు. ఓకే ఎందుకంటే ఎవ్రీ టైం నువ్వేమని చెప్తున్నావు? రిటర్న్ అని చెప్తున్నావు. సింపుల్. ఓకే నీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తా, రిటర్న్ది సింపుల్ లాజిక్ చెప్తాను చూడు. ఓకే ఒక జూనియర్ నీ దగ్గరికి వచ్చాడబ్బా. ఓకే సో నువ్వు ఒక రూమ్లో ఉన్నావు. ఓకే మీ కాలేజ్ నుంచి ఒక జూనియర్ వచ్చాడు, నువ్వు ఒక రూమ్లో ఉన్నావు, ఏదో ఒక రూమ్ వేసుకో. ఓకే ఐదర్ కాలేజ్ బయట అయినా పర్లేదు. నువ్వేం చెప్పావంటే గో టు కాలేజ్ అని చెప్పావు. ఓకే ఓకే నువ్వు గో టు కాలేజ్ అని చెప్పావు అంటే ఇండైరెక్ట్గా దాన్ని ఇప్పుడు ఏమందామంటే గో టు కాలేజ్ అనే దాన్ని రిటర్న్ అనుకుందాం. ఓకే నువ్వు ఆయనకి ఏం చెప్పావు? రిటర్న్ టు Go to కాలేజ్ ca- అని చెప్పినావు అనుకుందాం. సరే గో టు కాలేజ్ వద్దు, రిటర్న్ టు కాలేజ్ అని చెప్పినావు. రిటర్న్ టు కాలేజ్ అంటే ఏంటి మీనింగ్? తెలుగులో చెప్పు. కాలేజ్కి తిరిగి. కాలేజీకి తిరిగి వెళ్ళిపో అని చెప్పి, అంతే కదా? యా అన్న. ఓకే సరే ఇంకొక స్టూడెంట్ వచ్చాడు. నువ్వు మళ్ళీ రిటర్న్ టు కాలేజ్ అన్నావు. ఓకే ఓకే సో నెక్స్ట్ నీ తర్వాత ఇంకొక రూమ్ ఉంది. ఓకే నీ వెనుక ఒక రూమ్ ఉంది, ఆ వెనుక ఇంకో రూమ్ ఉంది. సో 3 రూమ్స్ ఉన్నాయి అనుకో ఇప్పుడు. ఓకే సో ప్రతిసారి వచ్చినప్పుడల్లా నీ రూమ్కు ఫస్ట్ రావాలి, నీ రూమ్ తర్వాత సెకండ్ రూమ్కి వెళ్ళాలి, సెకండ్ రూమ్ తర్వాత థర్డ్ రూమ్కి వెళ్ళాలి. ఓకే ఇది కండిషన్. బట్ నీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి నువ్వేం చెప్తున్నావు? హలో అన్న. నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకు ఎగ్జాంపుల్ అర్థమైందా? అర్థమైంది. సో నీ దగ్గరికి ఫస్ట్ రావాలి, తర్వాత నీ బ్యాక్ రూమ్కి వెళ్ళాలి, ఆ బ్యాక్ రూమ్కి ఇంకొకసారి వెళ్ళాలి. బట్ ఫస్ట్ నీ దగ్గరికి రావడంతో నువ్వేం చెప్తున్నావు? రిటర్న్ టు కాలేజ్ అని చెప్తున్నావు. సో వచ్చిన ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? కాలేజీకి తిరిగి. సో అతను 10 సార్లు వచ్చినా ఫస్ట్ నీ దగ్గరికి రావాలి, అవునా? ఓకే ఓకే సో అలా ఎన్నిసార్లు వచ్చినా నువ్వేమని చెప్తావు? రిటర్న్ టు కాలేజ్ అని చెప్తావు. అయితే ఇక్కడ ఏంటి అంటే మన దాంట్లో నువ్వు రిటర్న్ 1 అని చెప్పావు కదా. రిటర్న్ 1 అంటే ఫస్ట్ నీ దగ్గరికి వచ్చింది అని అంటే నువ్వేం చెప్తున్నావు? 1 అనే చెప్తున్నావు. సో మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఏం చెప్తావు? 1 అనే చెప్తావు కదా. సో 2 3 4 వచ్చేటందుకు ఛాన్సే లేదు. ఓకే ఓకే నువ్వు ఇలా వరుసగా రిటర్న్ 1 రిటర్న్ 2 రిటర్న్ 3 రాస్తే నీకు ఏమవుతుంది అంటే రిటర్న్ 1 వస్తుంది ఎవ్రీ టైం. ఎందుకు? సారీ ఓకే సో అది ఫర్ లూప్ లోనే ఉండనివ్వు, వైల్ లూప్ లోనే ఉండనివ్వు, క్లాసెస్ లోనే ఉండనివ్వు, ఎక్కడనే ఉండనివ్వు. ఓకే రిటర్న్లు ఇలా 3 కానీ 2 కానీ వరుసగా కనిపిస్తే, ఓకే రిటర్న్ ఇలా 2 కనిపిస్తే ఎవ్రీ టైం ఫస్ట్ రిటర్న్ నుంచి అది మెయిన్ ఫంక్షన్కి వెళ్ళిపోతుంది. ఓకే అర్థమైంది కదా? సో మీ కాలేజ్ అన్నది మెయిన్ ఫంక్షన్, నువ్వు కూర్చున్న రూము ఫంక్షన్ లోపల రిటర్న్ అని అనుకుంటే ఎవ్రీ టైం నీ దగ్గరకు వచ్చినప్పుడల్లా ఓకే నువ్వు ఎక్కడికి పంపిస్తావు? మెయిన్ ఫంక్షన్కే పంపిస్తావు. ఓకే అర్థమైందా? ఒక్కసారి నాకు చెప్పు, ఎన్ని రిటర్న్లు వరుసగా రిటర్న్ ఎన్నిసార్లు వచ్చినా గానీ మనం తీసుకునేది ఫస్ట్ రిటర్న్ ప్రింట్ అవుతుంది. ఓకే క్లియర్ కదా? క్లియర్ అన్న. ఓకే సో నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి జనరేటర్స్.
సో జనరేటర్స్ లో ఏం జరుగుతుందంటే దీన్ని ఒకసారి చూద్దాము. ఓకే, మీరు అవుట్పుట్ చూడలే కదా, విల్ సీ ద అవుట్పుట్. ఓకే, దానికి కూడా అవుట్పుట్ చూడలే కదా. ఓకే, ఫస్ట్ దానికి ఏమని వచ్చింది, 1 వచ్చింది. సెకండ్ దానికి చూడు 1 1 1 1 1 1. నువ్వు 5 టైమ్స్ ప్రింట్ అయినప్పటికీ అవుట్పుట్ ఏంటి 1, ఎందుకంటే రిటర్న్ 1 రాగానే పంపించేస్తావు. అరే పోరా బాబు మెయిన్ ఫంక్షన్కి మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఏమైంది, ఐ వాల్యూ 2 అయింది. బట్ ఇక్కడ పోయేసరికి ఏమవుతుంది, 2కి వెళ్ళదు. ఎందుకు, రిటర్న్ 1 ఫస్ట్ ఉంది కదా. మన పైథాన్ టాప్ టు బాటమ్ అప్రోచ్ కదా. సో ఫస్ట్ లైన్కి ఫస్ట్ వెళ్తుంది. ఓకే, నువ్వు అన్ని కండిషన్స్ రాయనంత వరకు. ఓకే ఓకే ఓకే. సో నెక్స్ట్ ఇది అర్థమైంది కదా, వన్స్ అన్ని 5 కూడా వన్స్ ఎందుకు ప్రింట్ అయ్యాయో. వంశీ కానీ సాయి ఎవరికైనా డౌట్ ఉందా? నో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కొంచెం రివర్స్. దిస్ ఇస్ జనరేటర్. ఓకే, ఇది జనరేటర్ కాబట్టి ఒక్కసారి అవుట్పుట్ చూడండి. సో జనరేటర్ లో ఏంటి అంటే ఇది రిటర్న్ లాగా కాదు, బట్ ఇట్స్ లుక్స్ లైక్ అ రిటర్న్. ఓకే, లుక్స్ లైక్ అ రిటర్న్స్ బట్ రిటర్న్ కాదు. దిస్ ఇస్ సపరేట్ కీవర్డ్ కాల్డ్ yield. ఓకే, రిటర్న్ లో ఏం జరుగుతుంది అని అంటే ఫస్ట్ రిటర్న్ నుంచి నీకు వెళ్ళిపోతుంది. ఓకే, ఫస్ట్ రిటర్న్ నుంచి ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ సాయి ఏం చెప్పాడు, ఫస్ట్ ఏమో సాయి దగ్గరికి రాగానే సాయి ఏం చెప్తాడు, గో టు కాలేజ్ అని చెప్పాడు. సో అది ఎక్కడికి వెళ్తుంది, కాలేజ్కి వెళ్తుంది. బట్ సెకండ్ టైం మళ్ళీ ఆ క్యాండిడేట్ సాయి దగ్గరికి వస్తాడా, రాడు. ఓకే, నెక్స్ట్ రూమ్కి వెళ్తాడు. ఓకే, సో మళ్ళీ ఒకసారి వచ్చిందనుకో థర్డ్ రూమ్కి వెళ్తాడు. మళ్ళీ ఒకసారి వచ్చిందనుకో ఫోర్త్ రూమ్కు. సో ఇక్కడ ఈల్డ్కి రిటర్న్కి పెద్ద చేంజ్ ఏం లేదు. సో చిన్న చేంజ్, మీరు ఈ డిఫరెన్స్ని ఇలా గుర్తుపెట్టుకోండి. దిస్ మేబీ నాట్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఐ సెడ్, బట్ స్టిల్ యూ కెన్ రిమెంబర్. ఈల్డ్కి రిటర్న్కి తేడా ఏంటి అని అంటే, ఈల్డ్ కీవర్డ్ నెక్స్ట్ వస్తే అంటే సెకండ్ టైం రన్ అయితే సెకండ్ వాల్యూని ప్రింట్ చేస్తుంది. క్లియర్ అండి? ఓకే, థర్డ్ టైం వచ్చిందంటే థర్డ్ వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఫోర్త్ టైం వచ్చిందంటే ఫోర్త్ వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఓకే, మళ్ళీ ఒకసారి రన్ చేద్దాము. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఓన్లీ 2 రాస్తున్నా. ఓకే, ఓన్లీ 2 రాస్తున్నా. ఇక్కడ చూడండి, నేను ఫర్ లూప్ లో ఈసారి ఫంక్షన్ పాస్ చేశాను. ఓకే, ఫంక్షన్ పాస్ చేస్తున్నా. సో ఫంక్షన్ లో ఎన్నిసార్లు అయితే ఈల్డ్ ఉందో అన్నిసార్లు ఫంక్షన్ కాల్ అవుతుంది. ఇప్పుడు చూడండి 2 టైమ్స్ కాల్ అయింది. లేదు, ఒక